హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 89. నాకు హక్కులు ఆస్తులు వద్దు నాన్న. నాకు మీ ప్రేమ కావాలి. నేను ఇన్ని సంవత్సరాలు మిస్ అయిన మీ ప్రేమ నాకు పూర్తిగా దక్కాలి. మీ ప్రేమ నాకు పూర్తిగా కావాలి నాన్న. ఇస్తారా మీ ప్రేమని అని అడుగుతాడు ఆయన కళ్ళల్లోకి చూస్తూ. నాకు నా పిల్లలకు మీ ఆస్తులు వద్దు నాన్న. మీ అందరి ప్రేమ కావాలి. నాలాగే నా పిల్లలు అందరూ ఉన్నా సరే అనాథలా బ్రతకూడదు. వాళ్ళకి ప్రతి ఒక్క రిలేషన్ ఉంది. వాళ్ళ గురించి తెలియాలి. ఆ రిలేషన్లో ఉన్న ప్రేమలు నా పిల్లలకి కావాలి. మాకు మీ ప్రేమనివ్వండి. అదే 1,00,00,000 కోట్లకు ఎక్కువైనది, విలువైనది. అది చాలు. నాకిస్తారా అంటాడు ఆయన చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని. నా ప్రేమ ఎప్పటికీ నీతోనే ఉంటుంది నాన్న. నువ్వు ఉన్నావని తెలిసినప్పటి నుంచి నా మనసులోకి ఆలోచనలోకి వచ్చేది మొదటగా నువ్వే. నా ప్రేమ మొదటగా నీకే పంచాలి, చూపించాలి అనిపిస్తుంది. నా మొదటి ప్రేమ నీకే బంగారం అంటాడు. ఏం చెయ్యాలో నువ్వే చెప్పు, అదే చేసేస్తాను. నా ప్రేమ నీకు చూపించడంలో నేను వెనుకడుగు వెయ్యను. దానికి నేనేం చేయడానికన్నా సిద్ధమే అంటారు సుమన్తో. అయితే మీరందరూ నా మాన్షాకి రండి అంటాడు సూటిగా. మేమందరం అక్కడికి వస్తాం నాన్న. కానీ మేమందరం అక్కడికి రావటం కంటే మీ నలుగురే అక్కడికి రావచ్చు కదా. అది తరతరాల నుంచి వస్తున్న మహల్. నువ్వు అక్కడికి వస్తే కొన్ని జ్ఞాపకాలు నీకు ఉన్నట్టుంటాయి అంటారు. లేదు, ముందు మీరే అందరినీ తీసుకుని అక్కడికి రండి. కొన్ని రోజుల తర్వాత ఆలోచిద్దాం మహల్ గురించి అంటాడు మనసులో. ఇక చీకటికి వ్యక్తి తెలిసే వరకు అందరూ ఇక నా మనషాలో ఉండడమే బెటర్. అంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా, విలన్. అది నా అడ్డాలో అయితే ఎవరైనా సరే నా మాంసం చుట్టూ వచ్చిన వెంటనే తెలిసిపోతుంది అనుకుంటాడు సిద్ధు. సరే నీ ఇష్టం, నువ్వు ఎక్కడ అంటే అక్కడే. కానీ అది తాతయ్య కట్టిన మహల్. ఆ మహల్లో నీకు హక్కు, స్థానం ఉంది. ఆస్తి వద్దు అన్నావు, కానీ ఇది మాత్రం వద్దు అనుకో. నా పిల్లలందరూ ఒకే చోట ఉండాలి అన్నది నా కోరిక. ఇప్పటికైతే నీ మాటే వింటాను. రేపటికల్లా మాన్షాలో ఉంటాము అందరం. సిద్ధు ఎంతో సంతోషపడిపోయాడు. చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అతని నోట్లో నుంచి మాట వచ్చి రాగానే నువ్వు ఏమంటే అదే అన్న తండ్రి మీద ఇంకా ప్రేమ ఎక్కువయింది సిద్ధుకి. తండ్రి కొడుకులు మాట ప్రవాహమే ఆగలేదు. ఏవేవో మాటలు చెప్పుకుంటూ ఎన్నో విషయాల గురించి చర్చించుకుంటూ ఉన్నారు. మాటల మధ్యలో సుమంత్ గారు పిల్లలు అమ్ము గురించి అడిగారు. వాళ్ళని నాకు ఒకసారి కూడా చూపించలేదు అని కొంచెం కోపంగానే మాట్లాడారు. సిద్ధు నవ్వుతూ, రేపటి నుంచి ఇంకా అక్కడే కదా నాన్న ఉండేది మీ మనవలతో. మిమ్మల్ని వాళ్ళని ఇంకా ఆపేదెవరు అల్లరి చేయడానికి అంటాడు. సుమంత్ గారు అందంగా నవ్వుతూ, ఇలా మాటలు చెప్పి మాయ చేసి మనుషుల్ని కూల్చేసే విద్య నా మహి నుంచి నీకు యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయింది అంటారు. మహతి గారు మాట రాగానే ఇద్దరు మనసులు బాధతో బరువెక్కి మౌనంగా ఉండిపోయారు. ఇద్దరు మనసులో ఒకే మాట, మమ్మల్ని ఎందుకు ఒంటరిగా వదిలి వెళ్ళావు అని. సిద్ధు తేరుకుని, ఓకే నాన్న, ఇంక నేను బయలుదేరతాను. మీరు రేపు అందరినీ తీసుకుని వచ్చేయండి. అక్కడి నుంచి మీరు ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. అక్కడ నేను అన్నీ అరేంజ్ చేసేసాను అంటాడు. ఇక నవ్వుతూ కొడుకుని ప్రేమగా హత్తుకుని, జాగ్రత్తగా వెళ్ళు నాన్న అంటారు నవ్వుతూ. ఓకే నాన్న, బాయ్ అని 2 అడుగులు ముందుకు వేసి ఫాస్ట్గా వెనక్కి తిరిగి సుమంత్ గారిని ముద్దు పెట్టుకుని లవ్ యూ నాన్న అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు సిద్ధు. సిద్ధు ముద్దు పెట్టిన చోట తడుముకుంటూ, మన చిన్ని కన్న కన్నీ నీ పోలికలే మహి అని మహతిని తలుచుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు. ఇక లేట్ అయింది. ఉదయం అనగా వెళ్ళిన వ్యక్తి ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటుంది అమ్ము టెన్షన్గా. కార్ సౌండ్ వినగానే ఫాస్ట్గా బయటికి వచ్చి సిద్ధుకి ఎదురు వెళ్ళి, ఇంత లేట్ అయ్యింది ఎందుకన్నా? లేట్ అవుతుంది రావటం అని ఒక కాల్ చేస్తే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా కరిగిపోతుందా అంటుంది చిరుకోపంగా. సిద్ధు అమ్ముని దగ్గరికి తీసుకుని తన తలపై ప్రేమగా ముద్దు పెట్టుకుని, ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు అంటాడు ఆమె చెంపని మురుతూ. ఉండదా మరి, నేను ఇక్కడ ఇంత టెన్షన్తో చచ్చిపోతుంటే నీ ఫేస్ ఏంటి అంతగా వెలిగిపోతుంది? విషయం ఏంటి అని కనుబొమ్మలు ఎగరేస్తుంది. అతను ఇక్కడే డీటెయిల్గా చెప్పాలా అంటాడు ఆమె కళ్ళల్లోకి ఇంటెన్షన్గా చూస్తూ అల్లరిగా నవ్వుతూ. ఏంటి విశేషం? అబ్బాయి గారు చాలా హుషారుగా ఉన్నారు. ఈ హుషారంతా మా మామగారిని కలిసిన హ్యాపీనెస్సేనా అంటుంది అమ్ము ముక్కు పట్టుకుని లాగుతూ. మీ మామగారు మా నాన్నగారే అంటాడు. అబ్బచ్చా, మాకు తెలియదు మరి.
మరి మార్నింగ్ ఎవరో మీ మామగారిని కలవడానికి వెళ్తున్నామని చెప్పింది అని ఎక్కిరించి మాట్లాడింది. సిద్ధు అమ్ము అలా వెటకారంగా మాట్లాడేసరికి ఆమె నడుం పట్టుకుని దగ్గర కదుముకుని, ఏంటే వెటకారంగా మాట్లాడుతున్నావు అంటాడు గట్టిగా పట్టుకుని. కన్నా నొప్పిగా ఉంది వదులు, అయినా మన బెడ్రూమ్లో లేం కదా మనం, కొంచెం చూసుకో మహానుభావా అంటుంది అమ్ము. మనమిద్దరూ ఉన్న సరౌండింగ్లో మినిమం 100 మీటర్స్ దాకా ఎవరూ ఉండరు, భయపడకు అంటాడు. అమ్మో మాటలకు సిద్ధు ఉడికిపోతూ, నా అసలైన విలనిజం ఏంటో నీకు తర్వాత చూపిస్తాను, వద్దు అని కేకలు పెట్టినా వదలను, పద లోపలికి అంటాడు. ఆ మాటకి అమ్ము తడబడుతూ, నేను ఈరోజు పిల్లల దగ్గరే పడుకుంటా, నీ దగ్గరికి రాను అంటుంది చిన్నపిల్లల. నువ్వు రాకు, నేనే ఎత్తుకొచ్చేస్తా అంటూ లోపలికి నడుస్తాడు. అమ్ము మనసులోనే, నోటి దురద ఈ మధ్య నీకు ఎక్కువయ్యిందే, ఈ విలన్ నా నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాటని నిజం చేస్తున్నాడు అని. తెలుసు కూడా వాగుతున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి అని మనసులోనే అనుకుంటుంది. ఇంకా సిద్ధు అమ్ము లోపలికి వెళ్ళేసరికి సూరజ్ ఫేసు సీరియస్గా పెట్టుకుని ఏదో సీరియస్గా ఆలోచిస్తూ సోఫాలో కూర్చొని ఉంటాడు. సూరజ్ని చూసిన సిద్ధు, వీడేంటి ఇలా ఉన్నాడు అంటాడు అమ్ము వైపు చూస్తూ. వచ్చిన దగ్గర నుంచి అలానే ఉన్నాడు, పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్నాడు. అడిగితే ఏం చెప్పలేదు అంటుంది. సిద్ధు సూరజ్ దగ్గరికి వెళ్ళి అతని బొగ్గ లాగుతాడు. ఎవరు క్యూట్ బేబీ, చెట్టంత 24 ఏళ్ల మగాన్ని పట్టుకుని క్యూట్ బేబీ అంటున్నావు, ఇంకొకసారి క్యూట్ బేబీ అంటే నేను ఊరుకోను అంటాడు మొహం క్యూట్గా పెట్టుకుని. ఇలా చిన్న విషయానికే ఉడికిపోయే వాళ్ళని బేబీ అని అంటారు. నువ్వు సన్నీ బన్నీకి ఏం తక్కువ కాదు, వాళ్ళు వాళ్ళన్నా ఒక్కొక్కసారి మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తారు అంటాడు సిద్ధు. సిద్ధు మాటలకి సూరజ్ రకరకాలుగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు. అయితే అంత చిన్నపిల్లాడిని అనుకున్నప్పుడు మరి అంత ఆస్తి చిన్నపిల్లాడి పేరు మీద పెట్టొచ్చా అంటాడు సూరజ్. అంత కోపానికి కారణం ఇది అని తెలిసిన సిద్ధు, అందుకేనా నువ్వు మొహం అని పెట్టుకున్నావు, అవును, నువ్వు చేసిన పని నాకేమాత్రం నచ్చలేదు అన్నయ్య, అలా ఎలా నీ ఇష్టానికి వచ్చింది చేస్తావు, ఆస్తి అంతా మాకు ఇచ్చేయటం ఏంటి, ఎందుకు ఇలా చేసావు అన్నయ్య, ఆస్తి మీద మాకు ఎంత హక్కు ఉందో నీకు అంతకంటే ఎక్కువ హక్కు ఉంది అంటాడు. అన్నయ్య అంటున్నావు, అన్నయ్య ఏం చేసినా నీ మంచిగా చేస్తాడని తెలీదా, న్యాయం చేస్తాడు అని బాగా తెలుసు, అందుకే నువ్వు చేయాల్సింది చేశావు, నేను చేయాల్సింది నేను చేస్తాను అంటాడు. సిద్ధు సీరియస్గా, నువ్వేం చేయలేవు, నువ్వు చెయ్యాలి అనుకున్న ఆలోచన వచ్చినా నీ మైండ్లోకి వచ్చినా మరుక్షణమే నాకు తెలిసిపోతుంది, సో సైలెంట్గా ఉండడం బెటర్ అనుకుంటా అంటాడు యాటిట్యూడ్గా. సూరజ్ అదే యాటిట్యూడ్తో, నేను నీ తమ్ముణ్ణి అన్నయ్య, నీ తెలివితేటలు ఎన్నో కొన్ని నాకు కూడా వచ్చి ఉంటాయి, నా పేరు మీద ఉన్న ఆస్తి నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చుకుంటా, దానిలో నాకు కూడా 1 రూపాయి అవసరం లేదు, ఈ విషయంలో మాత్రం నువ్వు నన్ను ఏం చేయలేవు అంటాడు. చిన్న, నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా సైలెంట్గా ఉండు, చిన్నపిల్లాడివి నీకేం తెలీదు, నేను అదే అంటున్నా అన్నయ్య, చిన్నపిల్లాడికి అంత ఆస్తి అవసరం లేదు, అంత బరువు బాధ్యతలు మోయలేడు, చిన్నపిల్లాడి మీద అంత పెద్ద బాధ్యత పెట్టేస్తే ఎలా అంటాడు కొంచెం గట్టిగా. సిద్ధు కోపంగా సూరజ్ వైపు చూస్తూ ఉంటే ఆ చూపుకి సూరజ్కి లోపల భయంగా ఉన్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం చూపిస్తూ, నువ్వెలా చూపులతో నన్ను భయపెట్టలేవు, నేనేం చేస్తానో చూస్తూ ఉండు అని గబగబా చెప్పాల్సింది చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను బాయ్ అని వెళ్ళిపోతాడు. వెళ్తున్న సూరజ్ వైపు సిద్ధు అలానే చూస్తూ ఉండిపోతాడు. ఏంటి కన్నా చిన్న చెప్తుంది, ఆస్తి ఏంటి నాకేం అర్థం కాలేదు అంటుంది అమ్ము. సిద్ధు అమ్ముని ఎత్తుకుని రూమ్లోకి తీసుకుని వెళ్తూ జరిగింది మొత్తం చెప్తాడు. నీకు చెప్పకుండా ఇదంతా చేసేసానమ్మాడు, నేను చేసింది కరెక్టే అంటావా, మరి అమ్ము ఆస్తంతా ఎంత ఉంటుంది కన్నా, 2 లక్షల కోట్లు అంటాడు సిద్ధు.